హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. మనం ఈ దినము మరి చాలా చక్కటి దేవుని గురించిన వాక్యం ధ్యానించబోతున్నాము. మీకందరికీ ఆహ్, చాలా ముఖ్యమైన విషయం కోసం మనం ఈరోజు మరి ధ్యానించబోతున్నాము. అందరూ చక్కగా వినండి. మనం ముందుగా మనం ధ్యానించబోయే టైటిల్ ఏంటంటే, క్రైస్తవులు అబద్ధం ఆడొచ్చా? ఆడకూడదా? అనే విషయాల కోసం మనం మాట్లాడుకుందాము. అసలు అబద్ధం అంటే ఏంటి? అబద్ధాలు ఆడడం వల్ల కలిగే నష్టాలేంటి? మన బైబిల్ గ్రంథంలో చూద్దాము. మరి అబద్ధం ఆడి నష్టపోయిన వ్యక్తుల్ని కొరకు మనం ధ్యానించబోతున్నాము. మరి దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడండి. మరి ముఖ్యంగా మనం వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అసలు అబద్ధం యొక్క స్వభావం ఏంటి? ఎలా ఉంటదో, అబద్ధం ఎవరి నుంచి వచ్చిందో అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. దయచేసి అందరూ చక్కగా చూడండి, వినండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మరి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలండి. అసలు అపో అబద్ధం అనేది ఎక్కడి నుంచి పుట్టిందంటే, మన తండ్రి వద్ద నుంచి కాదండి, అపవాది నుంచి పుట్టింది. కాబట్టి అబద్ధం ఆడేవారందరూ సాతాను సంబంధులే. మరి మోసాలు చేసిన వారు, అబద్ధము ఆడినట్టు ఉన్నవారు, వీరందరూ అపవాది సంబంధులని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని చెప్తున్నాడండి. ఎవరినంటే దేవుడిని నమ్ముకున్న వారినే, మరి అబద్ధం ఆడిన వారిని మీరు దేవుడి సంబంధులు కాదు, అపవాది సంబంధులు అని దేవుడు చెప్తున్నాడండి. మరి ఇలా ఎందుకు అవుతున్నారంటే, ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలండి. దేవుడు చెప్పినట్లు వినాలి. దేవుని ఆజ్ఞలు పాటించాలి. అప్పుడే మనము దేవుని యొద్ద నుండి తొలగిపోము. మరి సాతానికి మహిమ వెళ్లకుండా, మరి దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉంటాం కానీ, మరి అపవాదికి మహిమ తెచ్చేవారిగా ఉండమండి. అబద్ధం ఆడనప్పుడు, మోసం చేయలేనప్పుడును. కాబట్టి ప్రియులారా, ఈనాటి క్రైస్తవులైతే అబద్ధాన్ని జయించలేకపోతున్నారు, మోసాలు జయించలేకపోతున్నారు. వారు అబద్ధం ఆడితే అది అబద్ధమా నిజమా అనేది నమ్మలేకపోతున్నామండి. ఈనాటి మరి దేవుని నమ్ముకున్న పిల్లలందరూ, చాలా వరకు, అందరూ కాదు, కొందరు బాగున్నారు, కొందరే ఇలా తయారయ్యారు. ఎందుకంటే వారు మరి దేవుడు చెప్పిన ఆజ్ఞలు నచ్చట్లేదండి. దేవుడు మీరు ఇలా నడవండి, ఇలా నడవండి, మీరు ఎలా నడిస్తే నాకు దగ్గర అవుతారు, ఇలా నడిస్తే మరి నాకు మహిమకరంగా జీవిస్తారు, మరి ఇలాగో మీరు పాటిస్తే మీరు నా పిల్లలు అవుతారు అని దేవుడు చెప్తే, కానీ అవి నచ్చక చాలామంది క్రైస్తవులు అబద్ధాన్ని ప్రేమిస్తున్నారు, అబద్ధాన్ని జరిగిస్తున్నారు, అబద్ధంలోనే కొట్టుకుని పోతున్నారండి. దానివల్ల మరి వారికి కలిగేది ఏంటంటే నష్టమే కానీ లాభం కాదండి. మన బైబిల్ గ్రంథంలో చూస్తే అబద్ధం ఆడిన వారు ఏ విధంగా తయారయ్యారో చూస్తే, ఒకసారి మనం అపోస్తుల కార్యాలు తీద్దాము. అపోస్తుల కార్యాలు మరి మనం చూసినట్లయితే 5వ అధ్యాయం తీయండి. మనము 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, అననీయ అని ఒక మనుషుడు తన భార్య అని సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మాను. అసలు వీరిని పొలం ఎవరమ్మన్నారు? ఎందుకు మరి పరిశుద్ధాత్మకి మరి అబద్ధం ఆడతారు? మరి ఎందుకు ఇలా చేశారంటే, వారిలో సాతాను ప్రవేశించడం వల్ల, ముందు సాతాను ప్రవేశించక ముందు వారిలో తప్పుడు అబద్ధపు తలంపు రావడం వల్ల సాతాను ప్రవేశించి వారి ద్వారా సాతాను మరి పని చేపిస్తాడని మనం చూస్తాము. స్నేహితులారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ఇస్కరియోతు యోధాను కూడా చూస్తాము. సత్యవంతుడైన దేవుడిని అబద్ధం ఆడి అమ్మేస్తాడండి. దానివల్ల తనకి ఏమైంది? తనకు తానే ఊరు పోసుకొని చనిపోతాడు అబద్ధం ఆడడం వల్ల. మరి చూడండి ఎంత నష్టమో. స్నేహితులారు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ అననీయ సప్ఫీరాలు కూడా వారు పొలం అమ్ముతారు. పొలం అమ్మి మరి ఆ దినాలలో మరి శిష్యులందరూ ఏం చేస్తారంటే, వారికి ఉన్నది అమ్మేసి అపోస్తుల పాదాల మీద పెడతారండి. మరి దాని ద్వారా సంఘం అంతా పోషించబడుతుంది. కానీ వీరు ఏం చేస్తారంటే, మరి దేవుడు మమ్మల్ని చూడట్లేదు, మేము ఏం చేసినా చెల్లుతుంది,
అపోస్తలు మా దగ్గరకు వచ్చి చూస్తున్నారా, మేము కొంత దాచుకొని కొంత అపోస్తలకి ఇస్తామని వారు మనసులో తలంచి అలా చేస్తారండి. దానివల్ల కలిగే పరిమాణం ఏంటంటే ఆహ్, ఎందుకు మీరు కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారు అని పేతురు గారంటే, మరి ఇద్దరికీ జరిగేదేంటంటే ఒకరికి తెలియకుండా ఒకరు చనిపోతారండి. ఎందువల్లంటే అబద్ధం ఆడడం వల్ల. మరి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మరి ఎందుకు అబద్ధం ఆడాలి? దేవుడు అంతా ఇమ్మన్నప్పుడు ఇవ్వాలి ఖచ్చితంగా. మరి తర్వాత ఏ విధంగా అయినా దేవుడు మనకిస్తాడండి. మరి మనం అబద్ధం ఆడి దాని వల్ల మరి చనిపోయే వరకు తెచ్చుకున్నారు అననీయ సప్పీరాలన్న వారు. మరి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనలో ఎవరైనా అలా ఉంటే దయచేసి సరిచేసుకోండి. దేవుడు మీకున్న దాంట్లో పెట్టమని దేవుడు చెప్తే కొంత దాచుకొని కొంత పెట్టడం ఏంటండి? మరి అదంతా మరి నష్టానికి దారి తీసిందో మనం చూస్తున్నాము. స్నేహితులారా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకున్న దాంట్లోనే ఇవ్వండి. మీకు లేమిలో ఇవ్వద్దు అని దేవుడు చెప్తే మరి వీరు అబద్ధం ఆడతారు. దేవుడు చూడట్లేదు కదా అని అపోస్తలు మమ్మల్ని చూడట్లేదు కదా అని వీరు అబద్ధం ఆడి వారి మరణానికి కారకులయ్యారండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మనం ఎంత మాత్రమునో అబద్ధం ఆడకూడదు. ఎంత మాత్రమునో మరి దేవునికి అపకీర్తి తేకూడదని మనం తెలుసుకోవాలండి. దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి, మీరు అబద్ధం ఆడొద్దు. మీరు అబద్ధం ఆడి దేవుని పిల్లలైన నా పిల్లలైన మీరందరూ అపవాదికి సంబంధులైపోతున్నారు. అబద్ధాలు ఆడడం వల్ల, మోసాలు ఆడడం వల్ల మరి ఇంకా ఇంకా ఏదో చేయడం వల్ల మీరు అపవాది సంబంధులు అవుతున్నారే తప్ప నా పిల్లలు అవ్వడం లేదు. నేను మిమ్మల్ని నా స్వరక్తం ఇచ్చి నా రక్తం ద్వారా మిమ్మల్ని నేను కంటే మీరు మాత్రం అపవాది సంబంధులు అవుతున్నారు. ఎందువల్లంటే దేవునికి నచ్చలేని క్రియ చేయడం వల్ల దేవునికి నచ్చినవి మరి దేవుడికి భయభక్తులు కలిగి జీవించమంటే చాలామంది జీవించలేకపోతున్నారు. ఈనాడు క్రైస్తవులైతే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దివారాత్రము ధర్మశాస్త్రం చదవండి, ఎడతెగక ప్రార్థన చేయండి, మరి వాక్యానుసారంగా బ్రతకండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, నా ఆజ్ఞలన్నీ పాటించండి అని దేవుడు చెప్తే కానీ చాలామంది అవి జయించలేక మరి అపవాదికి దగ్గరైపోతున్నారండి. జయించలేనివి ఏంటంటే మీరు నాకు నచ్చని క్రియలు ఏమి చేయొద్దని దేవుడు చెప్తే ఆ క్రియలు ఏంటంటే వారికున్న దురలవాట్లు వదలలేక, వారికున్న మరి దురాభిమానం వదలలేక, మరి చెడు తలంపులు వదలలేక, చెడు మరి ఉద్దేశాన్ని వదలలేక, అబద్ధ తలంపులు వదలలేక వారు మరి అపవాదిని ఎదిరించలేకపోతున్నారండి. ఈ క్రియల ద్వారా అపవాదికి దగ్గర అవుతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. దానివల్ల చూస్తావా పన్నాలు క్రైస్తవులు వారు నోరెప్పితే అబద్ధం, నోరెప్పితే బూతు మాటలు, నోరెప్పితే మరి మోసకరమైన మరి తలంపులతో ఉన్నారు అని ఎదుటివారు చెప్పుకుంటున్నారండి. దానివల్ల యేసుక్రీస్తు పిల్లలు వాడు అనట్లేదు, వారు యేసుక్రీస్తు పిల్లలు అని అంటున్నారు. దానివల్ల మొదటిగా అవమానం వచ్చేది దేవునికేనండి. యేసుక్రీస్తు వారికే పనాలు యజమాని నమ్ముకున్న ఇలాగ అయిపోయారు అని మరి లోకులు మాట్లాడుకోవడం వల్ల దేవునికి అవమానమే కదండి. దానివల్ల అవమానమే కదా తెచ్చుకుంటాము. కాబట్టి మనలో కంటికి కన్ను పంటికి పన్ను అనేలాగా ఉండమని దేవుడు చెప్పాడండి. మీలో అవునంటే అవును, కాదంటే కాదు. పోనీ ఒక అబద్ధం ఆడామనుకో ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరెన్నో అబద్ధాలు ఆడడం అవుతుందండి. కాబట్టి జ్ఞాపకం చేసుకొని స్నేహితులారా, మనం మరొక వాక్యం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయం ఒకసారి చూద్దాము. మరి ప్రభునందు ప్రియులారా, అబద్ధం ఆడడం వల్ల దేవునికి ఏ విధంగా తయారవుతున్నారు అనేది మనం ఇక్కడ చూస్తే 12వ అధ్యాయం 22వ వచనము, అబద్ధం ఆడే పెదవులకు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అంటే సత్యంగా ఉన్నవారే దేవునికి ఇష్టలు. కానీ మరి అబద్ధమాడు పెదవులంట. అంటే మన పెదవులతో కదండి అబద్ధం ఆడతాము, నిజం చెప్తాము. అబద్ధమాడే పెదవులు యెహోవాకి హేయములు అంటే అసహ్యము అని. మరి కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ అబద్ధం ఆడి దేవునికి అసహ్యకరంగా ఎందుకు మారాలి మనము? మరి జ్ఞాపకం చేసుకోండి, మీలో ప్రశ్న వేసుకోండి, దేవునికి నచ్చలేని క్రియను ఏం చేసి నేనెందుకు దేవునికి దూరం అవ్వాలి? దానివల్ల నా జీవితంలో మరి నా వల్ల దేవునికి అవమానం కలుగుతుంది, నా వల్ల దేవునికి మహిమ కలగదు, మరి దీనివల్ల నాకు కలిగే పరిమాణం ఏంటంటే నేను నరకానికి పోతాను,
దేవునికి నచ్చకుండా బ్రతకడం ఎందుకు అనే ప్రశ్న మీలో మీరు వేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మరి దయచేసి దేవుని యందు మరి ప్రభునందు ప్రియులారా, మరి మీకు అందరికీ మరి నేను చెప్పే విషయం ఏంటంటే, దయచేసి మీరు అబద్ధం ఆడొద్దు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీరు కంటికి కన్ను, పంటికి పన్ను అనేలాగా ఉండాలండి. ఒక ఉదాహరణకు మనం ఎవరికైనా ఆహ్, అప్పు ఇస్తామని అన్నామనుకో, వారు ఈరోజు అడుగుతారు. మరి ముందుగా చెప్పాలి మనం. ఒకసా బాబు, నేను ఇచ్చేసరికి ఒక ఒక 5 డేస్, ఒక 10 డేస్ పడుతుంది. ఒకవేళ ముందుగా ఇవ్వగలిగినా సరే, ఆహ్, వానితో అబద్ధం ఆడకుండా మరి ఉండాలంటే ఒక 2 డేస్, 3 డేస్ ఎక్స్‌ట్రా టైం పెంచుకోండి. మరి ప్రతిరోజు కొంతమంది ప్రతిరోజు తిప్పించుకుంటారండి. ఈరోజు ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, తర్వాత ఇస్తానని. అలాగే ఎందుకు తెప్పించుకోవడం? మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఏ వస్తువైనా సరే మీ దగ్గర ఉంటే, ఉన్నది ఇస్తాను అని చెప్పండి. ఒకవేళ లేకపోయినా సరే ఇస్తాను అని రోజు వారి దగ్గరికి రప్పించుకొని ఎందుకు అబద్ధం మూటగట్టుకుంటాము? వద్దు. దానివల్ల వానికి నీ మీద మరి ఆహ్, అసహ్యం కలుగుతుంది. అలాగే దేవునికి కూడా అవమానం కలుగుతుంది. దేవునికి కూడా నచ్చదండి. మరి అబద్ధమాడే పెదవులు యెహోవాకి ఏయమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి, మరి దయచేసి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. మీలో అబద్ధం ఉండకూడదంటే దేవుణ్ణి అడగండి. ప్రభా, నేను అబద్ధాలు ఆడుతున్నాను. ఈ అబద్ధం నుంచి జయించే శక్తి నాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ నాలో నింపండి. మరి నేను ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండేలా చేయండి. అబద్ధం ఆడకుండా చేయండి. మోసాలు చేయకుండా చేయండి. మరి నేను నీకు మహిమ తెచ్చే వ్యక్తిగా నన్ను మార్చండి అని అడగండి. ఖచ్చితంగా దేవుడిచ్చే దేవుడే మన దేవుడు. మన దేవుడు రాయినడిగితే, చేపనడిగితే పామునిచ్చే దేవుడు కాదండి. మన దేవుడు అన్యాయస్తుడు కాదండి. మన దేవుడు మరి ఎవరికీ అపకీర్తి చేసే దేవుడు కాదండి. మనం ఏది అడిగితే అది ఖచ్చితంగా ఇస్తాడు. ఫస్ట్ మన ఆశను చూస్తాడు. మన హృదయ వాంఛలను ఆయన చూస్తాడు. చూసి మనకి కావాల్సినవి ఇస్తాడండి. కాబట్టి ప్రియులారా, ఈ వీడియో చూస్తున్న మరి ప్రతి ఒక్కరికి నేను చెప్పే మరి విషయం ఏంటంటే, మీ మీ హృదయంలో మరి అబద్ధపు తలంపులున్నా, మోసపు తలంపులు, మరి ఆలోచనలున్నా దయచేసి దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా కడుక్కోండి. దేవుడు మీ హృదయంలో దేవుని ఆత్మ నివసించడానికి చోటివ్వండి. అప్పుడే మీలో ఉన్న అపకీర్తి మొత్తం పోతది. సాతానుడు పోతాడు. మీలో ఉన్న అబద్ధం పోతది. మోసం పోతది. మీలో ఉన్న తప్పుడు చూపు పోతది. మరి సమస్త దుర్నీతి నుంచి మనం మరి దూరం అవ్వాలంటే ఖచ్చితంగా దేవుని మాటలు వినండి. దేవుని వాక్యం చదవండి. ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు మనకి సమస్తాన్ని సమకూడి జరిగించే దేవుడండి మన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి మనం ముగించుకుందాము. మరి నేను చెప్పే విషయాలు మరి మీకు అందరికీ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో అనేక మందికి మరి రికమెండ్ అవ్వాలి. అనేక మంది చూడాలండి. చూసి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తేనే మరిన్ని వీడియోలతో నేను ముందుకు వస్తాను. మరి దయచేసి మరి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, అబద్ధాలు ఆడకండి. దేవునికి అవమానం తేకండి. మరి సాతానుడికి ఘనకీర్తి తేకండి. దయచేసి మీలో అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండండి. అబద్ధం ఆడే సన్నివేశం వచ్చిందనుకో, అయినా సరే మీరు ప్రార్థన చేసుకొని, నన్ను అబద్ధం ఆడకుండా చూడండి, అబద్ధం ఆడకుండా చూడండి. నేను నీకు నచ్చని క్రియ చేసి మీకు దూరం అవ్వడానికి దేనికి? దూరం అవ్వడం వల్ల మరి బైబిల్ గ్రంథంలో ఏమి నష్టపోయారో, ఏమైపోయారో వ్యక్తులు చూసాము కదా! వారిని చూసైనా సరే మనం నేర్చుకోవాలి అని ప్రభువాని ప్రార్థన చేసుకోండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో మరి అనేక మేలులు చేస్తాడు. మీ జీవితంలో ఉన్న అనేక మరి అపకీర్తులన్నీ తొలగిస్తాడు. మీలో ఉన్న మరి అశ్రద్ధని, అజ్ఞానాన్ని, అవివేకాన్ని తొలగిస్తాడు. మీలో ఉన్న అబద్ధాలని, మోసాలు అన్నిటిని తీసేస్తాడండి. ముఖ్యంగా మీరు దేవుని అడగాలి. ప్రేమతో అడగాలి. ప్రభువా, నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలని అడగాలి. మనస్ఫూర్తిగా అడగాలి. ఆయన హృదయ రహస్యాలను ఎరిగే దేవుడండి. కాబట్టి మీలో ఉన్న మరి అబద్ధాలను తొలగించుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మరి దయచేసి దేవునికి ఇష్టలుగా జీవించండి. మరి సెలవు తీసుకుందాము. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే దయచేసి మరి లైక్ చేయండి,
స్నేహితులారా, మరి మరిన్ని వీడియోలతో మీ ముందుకు నేను వస్తాను. మరి అప్పటి వరకు మీకు అందరికీ మరి సెలవు తీసుకుంటూ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో ప్రైజ్ ది లార్డ్ చెప్తూ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.